శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. శని మార్గి అంటే ఏంటో, శని మార్గి ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, శని మార్గి ప్రభావం వల్ల ఏ రాశులకి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయో, ఏ రాశులకి వ్యతిరేక ఫలితాలు కలుగుతాయో, శని మార్గి వల్ల వచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రధానంగా ఎప్పుడైనా సరే శని భగవానుడు తాను సంచరించే మార్గానికి వ్యతిరేక దిశలో గనక సంచారం చేస్తూ ఉన్నట్లయితే దాన్ని శని వక్రము అనే పేరుతో పిలుస్తారు. శనేశ్వరుడు వక్రగతిలో ప్రయాణం చేసేటప్పుడు ఆ వక్రాన్ని వీడి, వక్రాన్ని త్యజించి మళ్ళీ మామూలు మార్గంలో, రుజు మార్గంలో ప్రయాణం చేసినట్లయితే దాన్ని శని మార్గి అనే పేరుతో పిలుస్తారు. నవగ్రహాలలో శనేశ్వరుడు 2025 సంవత్సరంలో జూలై నుంచి వక్ర మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు. అలా వక్ర మార్గంలో ప్రయాణం చేస్తున్న శనేశ్వరుడు దాదాపుగా 138 రోజుల తర్వాత నవంబర్ 28వ తేదీ ఉదయం 9:20 తన వక్ర మార్గాన్ని త్యజించి రుజు మార్గంలో ప్రయాణం ప్రారంభించాడు. దీన్నే శని మార్గి అనే పేరుతో పిలుస్తారు. అంటే శనేశ్వరుడు వక్రించి ప్రయాణం చేస్తున్నప్పుడు మళ్ళీ తిరోగమనం జరిగి తన యథార్థ మార్గంలో, రుజు మార్గంలో ప్రయాణించటాన్ని శని మార్గి అంటారు. ఇలా శని వక్ర త్యాగం చేసినప్పుడు, శని మార్గి ఏర్పడినప్పుడు ఇది ద్వాదశ రాశులకి అనుకూల ఫలితాలనే కలిగింపజేస్తుంది. చాలా వరకు ఎప్పుడైనా సరే శని మార్గి అనేటటువంటిది ఆయన తిరోగమనం నుంచి ప్రత్యక్ష మార్గంలోకి వచ్చినప్పుడు సహజంగా శ్రమకు తగినటువంటి ఫలితాలు అందరికీ కూడా వస్తూ ఉంటాయి. శ్రమకి తగిన ఫలితము, కష్టానికి తగిన ఫలితము లభించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఎవరైనా పెట్టుబడి పెట్టినట్లయితే ఆ పెట్టుబడుల వల్ల విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. ఏలినాటి శని నడిచే వాళ్లకు మాత్రం కొద్దిగా పని భారం పెరుగుతుంది. అంటే అనుకూల ఫలితాలు వచ్చినప్పటికీ పనిలో కొద్దిగా ఒత్తిడి ఉండటానికి ఆస్కారం ఉంటుంది. కెరీర్లో మాత్రం 12 రాశుల వాళ్ళకి అద్భుతమైన పురోభివృద్ధి ఏర్పడుతుంది. కాబట్టి శనైశ్చరుడు ఆయన తిరోగమనం నుంచి, అంటే వక్రము నుంచి ప్రత్యక్ష మార్గంలోకి, రుజు మార్గంలోకి వెళ్ళటం, శని వక్రత్యాగం చేయటం, శని మార్గి అనేటటువంటిది చాలా వరకు ద్వాదశ రాశుల వాళ్ళకి అనుకూల ఫలితాలనే కలిగింపజేస్తుంది. ఒక్కొక్క రాశి మీద ఈ ప్రభావం ఏ విధంగా ఉండబోతోందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇలా వక్రత్యాగం చేసిన శనైశ్వరుడు మళ్ళీ 2026 సంవత్సరంలో జూలై నెల వరకు కూడా ఇలా రుజు మార్గంలోనే ప్రయాణం చేస్తూ అనుకూల ఫలితాలనే కలిగింపజేస్తూ ఉంటాడు. తదుపరి మకర రాశి. కర్మ ఫలితాలను నిర్దేశించే శనైశ్వరుడు తిరోగమనం నుంచి ప్రత్యక్ష మార్గంలోకి, రుజు మార్గంలోకి రావటం వల్ల, శని వక్రత్యాగం వల్ల, శని మార్గి వల్ల మకర రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు కలుగుతాయనే విషయాన్ని పరిశీలిస్తే అద్భుతమైనటువంటి కొత్త కొత్త అవకాశాలు మకర రాశి వాళ్ళు అందిపుచ్చుకోగలుగుతారు. ఉద్యోగ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ, ఇతర ఏ రంగాల్లో అయినా సరే కొత్త అవకాశాలు మీ తలుపు తడతాయి, మిమ్మల్ని వరిస్తాయి. అలాగే ఏ పని ప్రారంభించడానికైనా మకర రాశి వాళ్ళకి ఇది చాలా అద్భుతమైన సమయంగా చెప్పుకోవాలి. కొత్తగా ఏది ప్రారంభించినా సరే మకర రాశి వాళ్ళు చక్రం తిప్పే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే అంత అద్భుతంగా శని వక్రత్యాగం మకర రాశి వాళ్ళకి కలిసి వస్తుంది. ఆరోగ్య విషయాల్లో మాత్రమే మకర రాశి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే శని వక్రత్యాగం మకర రాశి వాళ్ళకి ఏవైనా ఇబ్బందులు కలిగింపజేస్తుంది అంటే అది ప్రధానంగా ఒక ఆరోగ్య విషయంలోనే కలిగింపజేస్తుంది. కాబట్టి మకర రాశి వాళ్ళు ఆరోగ్యపరంగా ఏ చిన్న ఇబ్బంది వచ్చినా సరే దాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోండి, తగిన మందులు వాడండి. ఆరోగ్యపరంగా ప్రత్యేకంగా అప్రమత్తంగా ఉండటం మకర రాశి వాళ్ళకి చాలా అవసరం. ఇక మిగతా విషయాల్లో మాత్రం మకర రాశి వాళ్ళు ఈ శని వక్రత్యాగం వల్ల గణనీయమైనటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. మీలో నాయకత్వ సామర్థ్యాలు అనేవి బాగా పెరుగుతాయి. ఇంతకుముందు మకర రాశిలో ఉన్నటువంటి గూడు కట్టుకుపోయిన భయాలన్నీ కూడా మటుమాయమైపోతాయి. ఇప్పటి వరకు భయంగా ఉన్న మకర రాశి వాళ్ళందరూ ఒక్కసారిగా నాయకత్వ సామర్థ్యాలు పెంపొందింపజేసుకొని ధైర్యంతో మాట్లాడటం ప్రారంభిస్తారు. ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో నిర్భయంగా
వాళ్ళ భావాన్ని వ్యక్తపరచడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కెరీర్ విషయంలో కూడా మకర రాశి వాళ్ళు మంచి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కెరీర్ పరంగా మీరు తీసుకునే నిర్ణయం మిమ్మల్ని టాప్ పొజిషన్లో నిలబెడుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే ప్రభుత్వం నుంచి కూడా గణనీయమైనటువంటి లాభాలు పొందగలుగుతారు. ప్రభుత్వ సంబంధ వ్యవహారాల్లో చక్కటి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు. ఆస్తులు, వాహనాలు కొనుగోలు చేయాలనేటటువంటి కలను కూడా నెరవేర్చుకుంటారు. శని వక్రత్యాగం వల్ల మకర రాశి వాళ్ళకి ప్రాపర్టీస్ కొనుక్కునే యోగం బ్రహ్మాండంగా ఉంది. వెహికల్, బండి కానీ కారు కానీ కొనుక్కునే యోగం చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. ప్రేమ, పెళ్లి వ్యవహారాలు కూడా చాలా చక్కగా కలిసి వస్తాయి. మకర రాశి వాళ్ళు లవ్ ప్రపోజల్స్ విషయంలో పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. లవ్ మ్యారేజెస్ సక్సెస్ అవుతాయి. పెళ్ళిళ్ళు చేసుకుంటే దాంపత్య జీవితం బాగుంటుంది. వ్యాపార పరంగా తీసుకున్న ఈ శని వక్రత్యాగం అనేది మకర రాశి వాళ్ళకి వ్యాపారంలో అధికంగా లాభాలను కలిగింపజేస్తుంది. కాబట్టి శని వక్రత్యాగం మకర రాశి వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి రాజయోగాన్ని కలిగింపజేస్తోంది. కానీ ఒక్క ఆరోగ్యపరమైన వ్యవహారాల్లో మాత్రం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ శని వక్రత్యాగం మకర రాశి వాళ్ళకి తిరుగులేని శుభ ఫలితాలను కలిగింపజేస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. జ్యోతిష శాస్త్ర పరంగా శని వక్రత్యాగము, శని మార్గి అనేది ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాలను కలిగింపజేస్తుంది. దాదాపుగా అన్ని రాశులకి అనుకూల ఫలితాలనే కలిగింపజేస్తున్నప్పటికీ కొద్దిగా కొన్ని ప్రత్యేకమైనటువంటి వాటిల్లో మాత్రం వ్యతిరేక ఫలితాలు కూడా ఉంటాయి. ఆ వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి శని వక్రత్యాగం అనేది సంపూర్ణంగా అనుకూల ఫలితాలను కలిగింపజేయటానికి శనైశ్చరుడికి సంబంధించిన ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలి. ఆ పరిహారాల్లో ముఖ్యమైన పరిహారం ఏంటంటే నువ్వుల దానము. శనివారం ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో కానీ, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో కానీ 1.25 కేజీ నల్ల నువ్వులు నలుపు రంగు వస్త్రంలో మూటగట్టి దానం ఇచ్చినట్లయితే శని వక్రత్యాగం వల్ల చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలు ఉన్నా అవన్నీ కూడా తొలగింపజేసుకోవచ్చు. అలాగే శనివారం రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు మొదట్లో నల్ల నువ్వులు కలిపిన నీళ్లు, బెల్లం ముక్క కలిపిన ఆవు పాలు పోసి ఆ తడి మట్టిని కంఠభాగాన ధరించటం, ఆ మట్టి కొద్దిగా పొట్లంలో ఇంటికి తెచ్చుకొని ప్రతిరోజు ఆ మట్టిని తడుపుకొని కంఠభాగాన ధారణ చేయటం ద్వారా శనైశ్చరుడి సంపూర్ణమైన అనుకూలతను పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే శని వక్రత్యాగం చేశాడు, తిరోగమనం నుంచి రుజుమార్గంలోకి వచ్చాడు, శని మార్గి వల్ల సంపూర్ణంగా అనుకూల ఫలితాలే రావాలంటే ప్రతి శనివారము దశరథ శని స్తోత్రాన్ని వినాలి లేదా చదవాలి. దశరథ శని స్తోత్రం వినటము లేదా చదవటం వీలు కాని వాళ్ళు ఎవరైనా సరే శనివారం పూట నవగ్రహాలయానికి వెళ్ళి నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయటం, లేదా నవగ్రహాల్లో శనైశ్చరుడి విగ్రహానికి తైలాభిషేకం చేసుకోవటం, ఇవన్నీ చేయలేని వాళ్ళు గృహంలోనే స్నానం చేశాక శనివారం పూట హాల్లో పడమర దిక్కులో ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి 8 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి పడమర దిక్కు వైపు వెలిగేలా దీపం వెలిగించటం చేయాలి. దీన్ని శని దీపం అంటారు. ఈ శని దీపాన్ని శనివారం వెలిగిస్తూ ఉన్నట్లయితే శని వక్రత్యాగం వల్ల వచ్చే చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలు తొలగిపోతే శని వక్రత్యాగం వల్ల వచ్చే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవచ్చు. అలాగే ప్రతి శనివారం ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని 19 సార్లు పఠిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. జాతకంలో శని మహాదశ 19 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఈ మంత్రాన్ని 19 సార్లు చదువుకుంటే గనక దానివల్ల శని వక్రత్యాగం సంపూర్ణంగా శుభ ఫలితాలనే కలిగింపజేస్తుంది. శనివారం పూట ఆంజనేయ స్వామికి 41 ప్రదక్షిణలు చేసినా కూడా శని వక్రత్యాగం సంపూర్ణంగా అనుకూల ఫలితాలను ఇచ్చి చిన్న చిన్న వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. అయితే జ్యోతిష శాస్త్రంలో గ్రహచారము, గోచారం అని 2 ఫలితాలు ఉంటాయి. గోచారం అంటే రాశి ఫలితం, గ్రహచారం అంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి మీకుండే వ్యక్తిగత జాతకం. ఎప్పుడైనా జాతక ఫలితాలు అనేవి పూర్తిగా కావాలంటే మాత్రం రాశి ఫలితంతో పాటు వ్యక్తిగత జాతకం కూడా తెలుసుకోవాలి. దాదాపుగా గ్రహచార ఫలితాల్లో ఇతర గ్రహాలు ఎక్కువ ఫలితాన్ని కలిగింపజేసినప్పటికీ గోచార పరంగా శనికి ఎక్కువ శక్తి ఉంటుంది. కాబట్టి ఈ శని వక్రత్యాగమే 12 రాశుల వాళ్ళ మీద ఎక్కువ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి శని వక్రత్యాగం, శని మార్గి ఇచ్చేటటువంటి శుభ ఫలితాలను సంపూర్ణంగా అందుకోవటానికి
శని వక్రత్యాగం ఇచ్చే చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలు అధిగమించడానికి ఈ ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పు, దానివల్ల కలిగే ఫలితాలు, పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.